నా పేరు డాక్టర్ జ్ఞాన సుందరి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్. ఈరోజు ఈ కార్యక్రమానికి కాళీ గారు మరి ప్రజలు ఎంత అనారోగ్యం పాలవుతున్నారంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఇది మా అందరిది కాదు, మనందరిది. ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి సహకరించి, ఎందుకంటే మన ఆరోగ్యాలు పాడైపోయి అనారోగ్యం పాలవుతున్న ఈ ప్లాస్టిక్ ని నిషేధించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే ప్రభుత్వం కూడా మరి గౌరవనీయులు మాకు ముఖ్యమంత్రి గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు, మరి అలాగే డిప్యూటీ మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ పార్టీ నాయకులందరూ మరి ప్రజలు ఆరోగ్యం గురించి మేము చేసే ఈ పోరాటానికి మీ అందరూ సహకరించి దీన్ని నిషేధించి ఆరోగ్యాలు కాపాడుకొని మరి అందరూ కూడా పిల్ల పాపలతో ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సౌకర్యాలతో నిండు నూరేళ్లు నిండు ఆయుష్తో ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను గుర్తించి మరి నేను కూడా మీతో జర్నీ చేయటానికి మరి కాళీ గారు, అలాగే తుపాకుల రమణమ్మ గారు, మరి గౌరవనీయులు అందరూ కూడా వర్కర్స్ యూనియన్ మొత్తం అందరికి కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నేను ఈ ఏపీలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న నా జనంతో కూడా, నా మహిళలందరితో కూడా ఈ ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తానని, మీ అందరికీ కూడా సహకరిస్తే నా వంతు ఉంటానని మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఇది మన బాధ్యతగా మీరు భావించి సహకరించాలని, దీనికి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. మేము ఆల్రెడీ ఒక వినూత్న కార్యక్రమాన్ని స్వీకారం చేశాము. అలాగే కాళీ గారు గోగిన్ ప్రాజెక్టులో భాగంగా ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా మేము కూడా మా వంతు సహాయ సహకారం అందిస్తూ ఈ యొక్క బ్యాగులు ఏవైతే ఉన్నాయో క్లాత్ బ్యాగ్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ఇస్తూ ఈ యొక్క ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ అనేటువంటి భూతాన్ని మనం తరిమి కొట్టాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా కాళీ గారు మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. సఫాయి కర్మచారి వెల్ఫేర్ వాళ్ళతో భాగంగా మేము కూడా కలిసి ప్రయాణం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, మా వంతు సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ, ప్రతి మున్సిపాలిటీలో ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నాము. మేము మాతో పాటు ఎవరైతే మన స్కిల్స్ ఉన్నటువంటి కుట్టు మిషన్లు పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు, కుట్టు మిషన్లు నేర్పించున్నాం ఇంతకుముందు, వారికి ఈ యొక్క బ్యాగ్స్ క్లాత్స్ ఇచ్చి ఫ్రీగా కూడా కుట్టించి ప్రతి మున్సిపాలిటీలో ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 లక్షల బ్యాగులు మేము సప్లై ఇస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రతి దగ్గర కూడా మొక్కలు నాటాలి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాము. దానిలో భాగంగా కూడా సఫాయి కర్మచారి వ్యవస్థతో కలిసి మేము కూడా ఆ మొక్కల కార్యక్రమం కూడా స్వీకారం చుట్టూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఒక్కడితో మొదలైన ప్లాస్టిక్, ఒక చిన్న సంస్థతో మొదలైన ప్లాస్టిక్ రహిత పోరాటాన్ని దాదాపు 4 దిగ్గజ సంస్థలు కూడా కలిసి మనతో నడవడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. మేము హృదయపూర్వకంగా మనందరం కలిసి అతి త్వరలో ఈ యొక్క ప్లాస్టిక్ భూతాన్ని రూపుమాపుతూ క్లాత్ బ్యాగ్స్ని అవేర్నెస్ చేస్తూ, అదేవిధంగా ఫ్రీగా ఇస్తూ, అదేవిధంగా మొక్కలని దాదాపు 15 లక్షల మొక్కలని ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాటాలనే ఏకైక లక్ష్యంతో ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉండొద్దు, అలాగే ఆరోగ్యంగా హెల్దీకరమైన విభాగంలో ప్రజలందరూ కూడా ఉండాలనే ఏకైక మోటివ్తో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే విజయవాడ నగరపాలక కమిషనర్ గారు అసలు ఆయన ఈ విషయం చెప్పగానే నేను సైతం మీతో నడుస్తానని ఇప్పటిదాకా ఆయన మాతో పాటు వాక్ చేశారు. ఈ యొక్క ప్లాస్టిక్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి నేను కూడా మా వంతు కార్పొరేషన్ సహాయ సహకారాలు కూడా అందిస్తామని వారు హృదయపూర్వకంగా తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర కొత్త నాయకత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీ వంతు సహాయంగా ఈ యొక్క బ్యానర్లు ఏదైతే ఉన్నాయో అవి క్లాత్ బ్యానర్లు వాడితే అది ఇంకా చాలా మంచిగా ఉంటుందని మా వైపు నుండి ఒక చిన్న సలహా సూచన ఇవ్వదలుచుకున్నాం. దయచేసి మన ప్రజల ఆరోగ్యం, ప్రజల కోసం చాలా చేస్తూ ఉన్నారు మీరు. ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని, చిన్న సందేశాన్ని మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలని చెప్పి, నాయకత్వానికి ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. బ్యానర్లు కూడా క్లాత్ బ్యానర్లు వేస్తే ప్రజలకి, రోడ్డు మీద ఉన్న మూగజీవాలకి, భూమాతకి, వాటర్కి, గాలికి కూడా మంచి జరుగుతూ ఉంది. దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నాయకత్వం కూడా మా ఎందు ఉండి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై భారత్.
అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవర్ మనం ఏదన్నా కూరగాయలు తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే మనం పడేస్తాం, ఈ చెత్త డబ్బాలో పడేస్తాం. వాళ్ళు తీసుకెళ్లి ఒక ఖాళీ స్థలంలో వేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు మట్టిలో ఉన్నా సరే అది కరగదు, అలాగే ఉంటది. అలాంటి ప్లాస్టిక్ కవర్లు మరి ప్రజల్లో అలాగా పడేయటం వల్ల ఆ మట్టిలో కూడా కలవటం కూడా జరగని వల్ల అది చాలా రోగాలకి మూల కారణం అవుతుంది. కాబట్టి అది మట్టి